కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటల మండలం శీర్ష గ్రామం నుంచి కొండగట్టుకు పాదయాత్ర ప్రారంభించారు హనుమాన్ మాలధారులు. మొదట గ్రామంలో ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేసి భజనలు కోలాటాలతో యాత్రను ప్రారంభించారు. మాల ధరించిన స్వాములతో పాటు హనుమాన్ దర్శనం కోసం భారీ ఎత్తున పాదయాత్రగా కదిలారు గ్రామస్తులు. స్వామి దయతో పాడి పంటలు బాగుండాలని ప్రతి సంవత్సరం దీక్షలు తీసుకుంటామని తెలిపారు స్వాములు. ఈ టైంలో మాత్రమే ఈ దీక్ష పట్టడం జరుగుతుంది. ఈ హనుమాన్ జయంతి అయినాక మళ్ళీ ఇంటికి పోతాం. దీనివల్ల మాకు ఎన్నో మంచి జరిగింది కాబట్టి ప్రతి సంవత్సరం వేసుకుంటాం మేము ఈ హనుమాన్ జయంతి. అన్నిటికీ మంచి జరిగి చెట్టు సేమ మేము మొత్తం జంగల్లో ఉంటాం. అందుకోసమని హనుమాన్ దీక్ష బట్టి మేము మంచి మొక్కుకుంటే ఏటువంటి ఏమి మాకు బాధలు గీదలు ఏమి అన్నీ తొలగిపోతాయి కాబట్టి సంవత్సరం అంతా కూడా మేము బయటనే ఉంటాం. ఈ హనుమాన్ దీక్షకు మాత్రమే ఇంటికి వచ్చి గొర్రెలు కష్టలు అందరం ఇంటికి వచ్చి మంచి జరుగుతుందని ఈ దీక్ష పట్టడం జరుగుతుంది. మొత్తం బయట రాష్ట్రాలలో పోతాం. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఎంపీ, మధ్యప్రదేశ్ మొత్తం ఇట్లా తిరుగుకుంటూ ఉంటాం. ఈ హనుమాన్ జయంతికి మాత్రం అక్కడ వదిలిపెట్టి మొత్తం ఇంటికి వచ్చి హనుమాన్ దీక్ష తీసుకుంటాం. ప్రతి సంవత్సరం కూడా మంచి జరుగుతుంది. అయితేనే హనుమాన్ దీక్ష మాత్రం ఈ గ్రామంలో ప్రతి ఒక్కరు గొర్రెలే కాస్తారు. ఈ దీక్ష తీసుకునే టైంలో గొర్రెకు వేరే వాళ్ళను పెట్టి ఈ దీక్ష టైంలో 11 రోజులు నిష్ఠతో పూజలు చేసి కొండగట్టుకు వెళ్ళడానికి అందరం భక్తులు సన్నద్ధం అవుతున్నాం. ఈ టైంలో మాత్రమే ఇంటికి వచ్చి పిల్ల జిల్లా సంతోషంగా ఈ హనుమాన్ జయంతిని సెలబ్రేట్ చేసుకొని మా కొండగట్టు గుట్టకు వెళ్ళి విరమాల చేస్తూ అందరం సంతోషంగా తర్వాత మరి యథావిధిగా